వంశస్థులము. మన వరకు కాదు, మనకు ముందు పుట్టినటువంటి వారెవరున్నారో, శరీరమును విడిచిపెట్టిన వారెవరున్నారో వారికి ఉన్నత గతులు కలిగేటట్టుగా ప్రవర్తించడం మన ప్రాథమికమైనటువంటి కర్తవ్యం. వంశంలో పుట్టిన వాళ్ళ మీద ఎంత గౌరవం ఉండాలి. కనీసం తన వంశంలో పుట్టిన పెద్దల పేర్లు కొన్ని తెలిసి ఉండాలి. కూతురు నిశ్చితార్థం చేస్తుంటే మా తాతగారు ఫలానా, మా ముత్తాతగారు ఫలానా, ఆయన ఈ మంచి పనులు చేశారు, ఇంకొక ఆయన మంచి పనులు చేశారు. తన వంశం గురించి తనకి తెలిసి ఉండాలి, వాళ్ళ గురించి ఆర్తి ఉండాలి. అందుకే ఎక్కడి సగర చక్రవర్తి? సగర చక్రవర్తి కొడుకు అసమంజసుడు, అసమంజసుడి కొడుకు అంశుమంతుడు, అంశుమంతుడి కొడుకు దిలీపుడు, దిలీపుడు కొడుకు భగీరథుడు. దిలీపుడు కూడా గంగావతరణం చేయించలేకపోయాడు, ఆయన కూడా శరీర త్యాగం చేసేశాడు. తర్వాత భగీరథుడు వచ్చాడు. ఎప్పుడో జరిగింది మా వంశంలో, ఇప్పుడు మాత్రం మేము ఏం చేస్తామంటే అక్కడ ఒక గోడ కట్టించి దాన్ని ఒక స్మారక స్తూపము అని చెప్పి అప్పుడప్పుడు చూడ్డానికి వెళ్ళి రావడానికి, ఓ దండ వేయడానికి, ఓ నమస్కారం పెట్టడానికి కూడా వాడుకోవచ్చు. కాదు, వాళ్ళని తరింప చేయడం నా కర్తవ్యం అని అనుకున్నాడు. దానికి ఆయన చేసిన త్యాగం ఏమిటో తెలుసా? రాజ్యాన్ని మంత్రులకు అప్పచెప్పాడు. అప్పచెప్పి ఎవరి కోసం? తన వంశంలో తనకి ముందు జన్మించినటువంటి ప్రపితరుల కోసం అని చెప్పి వాళ్ళని తరింప చెయ్యడానికి రాజ్య భోగాలు వదిలి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి గొప్ప తపస్సు చేశాడు. ఎన్నేళ్ళు అంటే వాల్మీకి మహర్షి అన్నారు కొన్ని వేల సంవత్సరములు నడిచిపోయి అన్నాడు. దేనికి? తన కోసం కాదు, తన వంశంలో ముందు వచ్చిన వాళ్ళని ఉద్ధరించడానికి అంత మహాత్యాగం చేశాడు. ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠితః. ఆయన ఊర్ధ్వబాహు, రెండు చేతులు పైకెత్తి, పంచతప, పంచతప అంటే 5 అగ్నిహోత్రముల మధ్య ఉండడం. గ్రీష్మ ఋతువులో మంచి ఎండ కాస్తున్నప్పుడు 4 వైపుల దగ్గరగా అగ్నిహోత్రాన్ని పెట్టుకుని సూర్యుడి వంకే చూస్తూ తపస్సు చేస్తారు. అంటే ఒక తపస్సు చేసేటప్పుడు మనసు లగ్నం చెయ్యాలి అంటే ఆసన శుద్ధి, శరీరమునకు కొంత సౌకర్యము ఉంటే కదా మనసు నిలబడుతుంది. అంటే ఎంత వ్యగ్రతతో చేశాడంటే ప్రతిబంధకములను అధిగమించి భగవంతుని యందు దృష్టి పెట్టాడు. ఎవరి కోసం ఈ కష్టం? తన పూర్వీకుల్ని తరింప చేయడానికి. అది రామాయణం, అది మనం బ్రతకవలసిన విధానం, అది రామాయణం నేర్పుతుంది. ఆనాడు కదా నీ కథ చెప్పుకుని ఇలా బ్రతకండి అంటారు. ఎందుకు రామాయణము సాధన అంటే ఇలా బ్రతకాలి. ఎంత భోగాన్నైనా తన వారి కోసం విడిచిపెట్టి మహానుభావుడు తపస్సు చేశాడు. అంత తపస్సు చేస్తే 1000 సంవత్సరములు గడిచిపోయి, ఇన్ని 1000 సంవత్సరములు అయిపోయినా ఆయన నిరాశ చెందలేదు, నిస్పృహ చెందలేదు. నేను చెయ్యగలను, నేను సాధించగలను. ఈష అంటుంటారు మహర్షి. సంకల్ప బలం. మనిషికి నేను ఇది సాధించాలన్న తాపత్రయం ఉండాలి. ముందు లోపల ఆ నమ్మకం ఉండాలి. నమ్మకానికి తగినట్టు నిలబడగలిగినటువంటి ధృతి ఉండాలి. అది లేనినాడు కేవలముగా ఆశయాలు పెట్టుకుంటే పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకో. ఒక ఆశయాన్ని సాధించాలి అంటే అనితర సాధ్యమైనటువంటి